న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు. 24 అవర్స్ టీవీ న్యూస్ కి స్వాగతం. మోతే మండలంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. మోతే మండలం బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు కారింగుల శ్రీనివాస్ గౌడ్ ను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయడంతో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించి ఘాటుగా స్పందించిన కారింగుల శ్రీనివాస్ గౌడ్ రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామ పార్టీ సభ్యులకు తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించి నామినేషన్ దగ్గర నుండి ఓటింగ్ అయ్యేంత వరకు ముఖ్యులను సంప్రదించకుండా ఎన్నిక జరిగిన తర్వాత భారీ ఓట్లతో ఓటమి పాలైతే నీటి బాధ్యత అని నాపై నింద వేసి అకారణంగా నన్ను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్న కారింగుల బీఆర్ఎస్ పార్టీకి మేమంతా మూకుమ్మడిగా మా పదవులకు పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నామని ప్రకటించిన మాజీ ఎంపీటీసీ బాను మధు, రైతు సమన్వయ అధ్యక్షులు బొర్రాజు రాములు, మైనారిటీ అధ్యక్షులు ఎస్కే సైదా, మహిళా సంఘం అధ్యక్షులు మద్ది శాంతమ్మ, ఆటో యూనియన్ అధ్యక్షులు పాలకూరి శ్రీనివాసు, గ్రామ కార్యకర్తలు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోతే మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మరియు నేను మొన్న జరిగిన సంస్థాగత ఎన్నికల్లో నేను బత్తిని కనకయ్య బీఆర్ఎస్ అభ్యర్థికి నా దగ్గరకు వచ్చి బత్తిని కనకయ్య కానీ అండ్ వేరే ఒక వర్గము వాళ్ళు సపరేట్గా మాకు తెలియకుండా అభ్యర్థిని నియమించుకొని మా దగ్గరికి రాకుండా మమ్మల్ని అడగకుండా ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి ఒక వర్గ పోరాటం చేసుకుంటా ఈరోజు ఈ ఎన్నికల్లో మేము పెట్టుకుంటాం వ్యక్తిని గెలిపించుకుంటామనే ధైర్యంతో మాకు చెప్పకుండా మా మాజీ ఎంపీటీసీ బాను మధు కానీ, రైతు సమన్వయ అధ్యక్షుడు బొర్రాజు రాములు గారికి కానీ, మైనారిటీ అధ్యక్షుడు షేక్ సైదా గారికి కానీ, మహిళా సంఘం అధ్యక్షురాలు మద్ది శాంతమ్మ గారికి కానీ, ఆటో యూనియన్ అధ్యక్షుడు పాలకూరు శ్రీనివాస్ గారికి కానీ, అలాగే కొంతమంది కార్యకర్తలకు పెద్ద మనుషులకు ఎవ్వరికి కూడా తెలియకుండా ఇష్టారాజ్యంతో సొంత నిర్ణయంతో క్యాండిడేట్ని పెట్టుకొని క్యాండిడేట్తో నామినేషన్ వేసి నామినేషన్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి ఎవరు రాకుండా ఈరోజు ఎన్నికల్లో నేను గెలిపించుకుంటానే ఒక ధైర్యంతో ముందుకు సాగి తీరా ఓడిపోయిన తర్వాత అతి భారీ ఓట్లతో ఓడిపోయిన తర్వాత ఈరోజు మండల పార్టీ ఉపాధ్యక్షుడు మాకు చేయలేదు, వాళ్ళ వర్గం చేయలేదు అని నాకు వేట్ న్యూస్ ద్వారా ఈరోజు న్యూస్ వచ్చినది. సస్పెండ్ చేస్తున్నామని. థ్యాంక్ యూ. సస్పెండ్ చేసినా పర్వాలేదు. మేము నిజాయితీకి పనిచేసే వాళ్ళము. ఎవరితోని కూడా ఎలాంటి ప్రగల్భాలకు డబ్బుకు లోబడి మేము చేయలేదు. మేము చేసింది స్వచ్ఛందంగా మా మనస్సాక్షిగా మేము మా కాడికి రాని వ్యక్తికి మేము చేయలేదు. ఆ రాకుండా పెట్టుకున్న వ్యక్తి నేను గెలిపించుకుంటానే ఒక ధైర్యంతో గెలిపించుకుంటాన్నోడు గెలిపించుకోలేక ఆ నింద మీద పడ్డోడు రాజీనామా చేయక మా మీదకి నెట్టిండు. కాబట్టి ఏంటంటే ఇది మోతే మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, తాలూకా కోదాడు నియోజకవర్గ స్థాయిలో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటిది ఏ ఊర్లో జరిగినా ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఖండించాలి. ఒక అభ్యర్థిని ఇంట్లో చిన్న ఇష్యూ జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడి అది మాట్లాడుకున్న తర్వాత బయటికి వెళ్తారు. ఒక ఎన్నిక అనేది గ్రామ పంచాయతీ ఎన్నిక అనేది ఖరీదైనది. ఆ ఖరీదైన ఎన్నికలో డబ్బుతోని ఎట్లాగా గెలవచ్చు, అవతలని ఇక బదనాం చేద్దామనే ఉద్దేశంతో ఒక మదపట్టి ఏనుగు లెక్క వెనకకు ముందుకు ఆడుకుంటా ముందుకెళ్లి ఈరోజు ఓటమి పాలైన తర్వాత నా మీద నెపం మోపడం అయితే అది సరికాదు. బురద జల్లటం కూడా సరికాదు. నేను ఈరోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరం కూడా మేము పార్టీ పరంగానే ఉన్నాము. మా దగ్గరికి ఎవరు రాక మమ్మల్ని అనుసరించక పైగా నేను పనిచేయట్లేదు అన్నప్పుడు 15 రోజుల కాలం ఉన్నది. 15 రోజుల కాలంలో మా మండల పార్టీ కానీ, మా తాలూకా వాళ్ళు కానీ, ప్లస్ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా నా దగ్గరికి వచ్చిన దాఖలాలు లేవు. ప్లస్ మా పక్కన ఉన్న ఏ ఒక్కరి ఇంట్లకు కూడా వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి పరిస్థితులలో అంటే పిలవకున్నా పోయి ఎమ్మడిపడి చేయాలనేటట్టు ఒక అంటే ఇది మానుకోవాలి. ఈ విషయంలో నేను మా యొక్క సహచర మా ఇప్పుడు ఉన్న కుటుంబ సభ్యులం అందరం కూడా మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీకి మరియు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్టుగా మా అందరం కూడా ముక్కు సూటిగా మూకుమ్మడిగా చెప్పడం జరుగుతున్నది.
నమస్తే. మోతే మండలం ఉమ్మడి రాఘవపురం మాజీ ఎంపీటీసీ. నా పేరు బానోత్ మధు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాఘవపురం ఎక్స్ రోడ్ తరఫున బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వేరొక వర్గం వారు ఒక వ్యక్తిని క్యాండిడేట్గా నిలబెట్టుకొని మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు క్యాండిడేట్ పెట్టుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ క్యాండిడేట్ ఓడిపోయినాక ఇప్పుడు మా వర్గాన్ని ఫస్ట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సంప్రదించకుండా ఆ అభ్యర్థి ఓడిపోయిన తర్వాత మా దాంట్లో ఉన్న ఒక అభ్యర్థి, అతను మండల పార్టీ ఉపాధ్యక్షుడు, అలాంటి వ్యక్తిని ఈరోజు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడిందని చెప్పేసి అతన్ని సస్పెండ్ చేయడం గురించి ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తనని సస్పెండ్ చేయడానికి కారణం ఏందనేది వాళ్ళు చెప్పకుండా ఆ వర్గంలో ఉన్న వాళ్ళని నలుగురిని కూర్చోబెట్టుకొని మండల పార్టీ కానీ లేకపోతే నియోజకవర్గ పార్టీ కానీ వాళ్ళు సంప్రదింపులు జరుపుకొని అతన్ని సస్పెండ్ చేయడం గురించి మేము ఈరోజు ఈ సమావేశం నిర్వహించుకొని మూకుమూడిగా మా పదవులకి పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను.